తేల్చాలి. కానీ ఆ రోజు ఏం జరిగింది అసలు? అంటే లోకేష్ అండ్ మీ సిస్టర్ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ మీరు వెళ్ళినట్లుగా తెలిసింది. తర్వాత లోకేష్ మీ సిస్టర్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని, మరి ఆ టెంపుల్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఈ డీటెయిల్స్ మాకు ఏమైనా చెప్తారా? అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు వెళ్ళారా అక్కడికి? నేను వెళ్ళాను సార్, ఒక్కనే వెళ్ళాను. ఏ సో సమయంలో యాక్చువల్గా వెళ్ళారు? నేను ఉదయం నియర్లీ 10:45-47కి 11:47 ఆ టైంలో వెళ్ళాను సార్. ఓకే, అంటే 10:40 టైంలో లోకేష్ మీ సిస్టర్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి తెలిసింది. అంటే అవును సార్, అవును సార్. మీకు అతను మీకు ఎలా తెలిసింది? అవుటింగ్ సార్, యాక్చువల్గా నేను కాలేజ్కి వెళ్ళేసి వాళ్ళ సార్ని అడిగాను. సో మా అమ్మాయి ఏమన్నా ఎందుకు రాలేదు అని అడిగితే అతను స్టూడెంట్స్ ఎవరో చెప్పారంట సార్, ఇలా వైషు గండికోటకి వెళ్తా అని చెప్పింది అనేసి చెప్పాడు. సో ఆయన నాకు చెప్తూనే నేను వెంటనే గండికోటకు బయలుదేరాను సార్. మీకెవరు చెప్పారు వాళ్ళు గండికోటకు వెళ్ళారని? సార్ వాళ్ళు చెప్పారు, కాలేజ్ వాళ్ళు. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి అడిగారా? అవునవును సార్, నేను మా పిన్ని వెళ్ళేసి అడిగాను. ఎందుకు అంటే మీరు ఎందుకు అంటే ఏదైనా డౌట్తో వెళ్ళారా లేకపోతే నార్మల్గా వెళ్ళి అడిగారా? లేదు లేదు, యాక్చువల్గా ఏం జరిగిందంటే మా పిన్ని వాళ్ళు ప్రొద్దుటూరు సార్ ఉండేది ఫ్యామిలీ, ఓకేనా. సో ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ కోసమే అక్కడికి వెళ్ళారు ప్రొద్దుటూరుకి. సో మా పిన్ని ఏంటంటే ఇక్కడ విలేజ్ లో డాకర కట్టడానికి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్ళింది. సో మా పిన్ని విలేజ్కి వచ్చిన తర్వాత కాలేజ్ వాళ్ళు కాల్ చేశారు మా బాబాయ్కి. మా బాబాయ్ మా పిన్నికి కాల్ చేశాడు, ఇలా కాలేజీకి రాలేదంట చూడనేసి. మా పిన్ని నేను ఇక్కడే ఉంటే రే ఇట్లా కాలేజీకి రాలేదంట అంటే మేము కాలేజీకి బయలుదేరాం సార్. అడిగి వెళ్ళేసి ఇంకా అడిగితే ఇట్లా పిల్లలకు గండికోట అని చెప్పారని చెప్పాడు సార్. యాక్చువల్గా నేను బయలుదేరేటప్పుడు కూడా లోకేష్ నాకు ఎందుకంటే ముందు నుంచి వాడు ట్రాప్ చేస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ కాల్ చేశాను. ఇక్కడ బయలుదేరేటప్పుడు ఫస్ట్ వన్ నెంబర్ రీచ్ అవ్వలేదు. వన్ నెంబర్ రీచ్ అవ్వకుండా అంటే నేను తర్వాత వాళ్ళ మామకు కాల్ చేశాను. వాళ్ళ మామకు కాల్ చేస్తే లేదు వాడు కడపకి వెళ్ళాడని చెప్పాడు సార్, ఐటీ కాలేజ్ ఏదో ఫీజు కట్టిన భయం అని చెప్పాడు. ఓకే. సో అనేసి ఇంకా కాల్ కట్ చేసి నేను ఇంకా కాలేజ్ దగ్గరికి వెళ్ళాము నేను మా పిన్ని. సో అక్కడ వెళ్ళేసి అడిగితే వాళ్ళు చెప్పారు, వాళ్ళ సార్ వాళ్ళు వేరే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో గండికోటకి వెళ్తా అని చెప్పిందట అనేసి. సో నేను వెంటనే గండికోటకు బయలుదేరాను సార్. మా పిన్నిని అక్కడ మా అన్నకు కాల్ చేసి మా పిన్నిని మా అన్నకు పోయి చెప్పి నేను బయలుదేరాను. సో నేను గండికోటకి వెళ్ళేసి అంటే నేను వెళ్ళే దారిలో కూడా నేను వీళ్ళ మామకు కాల్ చేస్తున్నాను సార్. చేస్తుంటే వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళ మామ. అంటే అప్పటికే ఇన్ఫర్మేషన్ లోకేష్ పాస్ చేశాడు, అంటే సురేంద్రకి ఇట్లా వైషు కాలేజ్ రాలేదనే విషయం తెలిసింది కాలేజ్ నుంచి అనేది. సో వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు, ఇంకా వాడు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వచ్చినట్టున్నాడు సార్. సో వాడు ఎగ్జిట్ అయిన తర్వాత నేను ఇన్ అయ్యాను గండికోటలోకి. సో ఎంటర్ అయ్యేసి ఒక జస్ట్ రఫ్ ఎత్తికాను సార్, ఎందుకంటే వాళ్ళ మామ నాకు కడపకు అని చెప్తున్నాడు కాబట్టి నేను కడప మీద చేయాల్సింది, అంటే మా అమ్మాయిని ఏమైనా కడపకు తీసుకుపోయడం అనే ఉద్దేశంతో. సో నేనేం చేశాను, జస్ట్ లోపలికి వెళ్ళేసి టూరిస్టులు వచ్చుంటారు కదా చూడడానికి, సో వాళ్ళందరికీ ఫోటో చూపించి అడిగాను, ఇలా ఏమైనా చూసారా ఈ అమ్మాయిని ఎక్కడున్నా అనేసి. అక్కడ షాప్ వాళ్ళని అందుకు అడిగాను. సో వాళ్ళు చూడలేదంటానే నేను వెంటనే బయలుదేరాను సార్. ఇంకా అక్కడ లేను అసలు, నేను వెంటనే ఇంకా వచ్చేసాను. సో అంటే మరి బాలిక అలా అలా పడిపోయి ఉంది అక్కడ అని ఎవరు చెప్పారు? డీటెయిల్స్ ఎలా తెలిసింది మీకు? అది యాక్చువల్గా మేము మిస్సింగ్ కేసు పెట్టున్నాం సార్. 5:35, 5:40 ఆ టైంలో మేము మిస్సింగ్ కేసు పెట్టాం ప్రొద్దుటూరు. ఓకే. అంటే యాక్చువల్గా సార్ ఇక్కడ మా ఊరు అమ్మాయి విలేజ్ నుంచి కూడా అక్కడ కాలేజ్కి వెళ్ళేసి చదువుకుంటుంది సార్, వేరే అమ్మాయి మా పక్కింటి అమ్మాయి. సో ఆ అమ్మాయి నేను గండికోటకి వెళ్ళేసి మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను నేను మా పిన్ని. వెళ్ళేసి ఆ పాపని పిలిపించి అడిగితే అవునన్నా ఐ మీన్ ముందు రోజు నాకు కాల్ చేసింది, మా అమ్మ విలేజ్కి వస్తుంది కదా, ఒకవేళ నువ్వు వచ్చేలోపు నువ్వు ఇంటికి వెళ్ళేలోపు మా అమ్మ విలేజ్ లోనే ఉంటే నేను కాలేజ్కి వచ్చానంటే వచ్చా అని చెప్పు, నేను ఈ లోపు 5:20 కల్లా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పింది సార్. సో నేను వెంటనే ఆ పాప చెప్తానే సరే వెయిట్ చేద్దాం అనేసి ఆయన యాక్చువల్ నేను పోలీసుకి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా ఆ టైంలో. కానీ కాలేజ్ వాళ్ళు సార్ 5:20కి వస్తా అని చెప్పినారు కదా, సో 5:20 వరకు వెయిట్ చేయండి అన్నారు సార్. సో మేమేం చేసామంటే కాలేజీ ఉండే వీధిలో ఈ కార్నర్ నేను, ఆ కార్నర్ మా బాబాయ్ వెయిట్ చేసాం ఆ అమ్మాయి కోసం వస్తుందేమో అనేసి. ఆ అమ్మాయి ఏదో ఇంకా రాలేదు సార్. 5:35, 5:40 వరకు వెయిట్ చేసినా కూడా ఇంకా రాలేదనేసి మేము ఇంకా డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇస్తానే ఆయన లోకేష్ అనే అబ్బాయిని పిలిపించాడు. పిలిపించేసి ఆయన వాళ్ళ స్టైల్ ఇంటరాగేట్ చేస్తే నేను ఫస్ట్ మాకు తీసుకెళ్లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నాను, నేను తీసుకెళ్లేదు నాకు తీసుకెళ్లేదు అనేసి. మాకు అస్సలు చెప్పలేదు, కడపనే చెప్తున్నాడు కానీ ఈ విషయం చెప్పలేదు, గండికోట అనే విషయం.
సో వాళ్ళ స్టైల్ ఇంటరాక్ట్ చేసి సార్ వాళ్ళకి చెప్పారు సార్ గండికోటకి వెళ్ళాం సార్ అనేసి. ఉమ్, సో సార్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మాకు అది కేసు ఫైల్ చేసుకునేసి మేము గండికోటకి వెళ్ళేసరికి నైట్ అయింది సార్. ఉమ్, సో నైట్ అంటే మా బంధువులు అట్లే గండికోటలు ఉంటే వాళ్ళు కాల్ చేసాము. కాల్ చేస్తే వాళ్ళు అక్కడ అబ్బాయిలను వాళ్ళను మేము పోయేసరికి అరేంజ్ చేశారు. మేము పోయేసరికి ఇంకా మాతో పాటు ఇంకా వచ్చేస్తారు లోపలికి చెక్ చేయని వెళ్ళాం. ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ అంతా వచ్చారు. సో చీకటి ఉండడం వల్ల మాకు ఎటువంటిది ఏం కనపడలేదు. తర్వాత వచ్చేసాము. వచ్చేసి సీసీలో చూసుకుంటే వాడు లోపలికి మాత్రం ఇద్దరు వెళ్ళారు, బయటికి మాత్రం ఒక్కడే వచ్చాడు. ఉమ్, అది రికార్డ్ అయింది, చూస్తున్నాం సార్. ఉమ్, సో దాని ద్వారా ఇంకా రికార్డ్స్ అన్ని చూసాం. వాడు వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్ళిన తర్వాత ఎన్ని వెహికల్ వెళ్ళాయి అవన్నీ కూడా వెహికల్ నెంబర్ మొత్తం టైం నోట్ చేసుకున్నాము. నోట్ చేసుకొని ఎస్ఐ గారికి ఇచ్చాము. అది నోట్ చేసి అయిపోయేసరికి ఇది తెల్లవారి 5:50 అలా అయింది. అప్పటికే బాగా కనిపిస్తుంది తెల్లవారింది కొంచెము. సో నేను ఎస్ఐ గారిని కానిస్టేబుల్ సార్ ఇంకా వెళ్దామా అంటే సరే వెళ్దాం పదా అనేసి కొందరిని ఆ ఊరు వాళ్ళని కూడా హెల్ప్ తీసుకునేసి వెళ్ళాను సార్ లోపలికి. లోపలికి వెళ్ళి 2 టీమ్స్ గా డివైడ్ అయ్యాము. నేను ఎస్ఐ గారు కానిస్టేబుల్ ఒక సైడ్ వెళ్ళాము. మా పెదనాన్న కొడుకు ఇంకొక అతను, ఆయన ఇంకో కానిస్టేబుల్ ఇంకొక ఒక సైడ్ వెళ్ళారు. వాళ్ళ అటు సైడ్ వెళ్ళేసరికి గుడి బ్యాక్ సైడ్ వేరే ఏదో గుడ్డ పొదలలో గుడ్డ గుర్తుంటే మా అన్న చూశాడు. మా అన్న చూసి అక్కడ కానిస్టేబుల్ అందరు ఉన్నారు, వాళ్ళు చూసి గట్టిగా వచ్చారు సార్. అక్కడికి నేను ఎస్ఐ గారు వేరే సైడ్ వెళ్ళాం కదా, కానిస్టేబుల్ గారు కాల్ చేస్తారు ఎస్ఐ గారికి ఏదో బాడీ దొరికిందని. సో మేము వెంటనే పరిగెత్తుకుంటూ చూసి వచ్చాము. వచ్చేసరికి బాడీ దొరికింది పొదలలో. ఓకే, అంటే ఇక్కడ చాలా రకాల గందరగోళమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి ఈ విషయంలో. సరే, మీరు వెళ్ళారు, పోలీసులతో కలిసే వెళ్ళి అక్కడ సెర్చ్ చేశారు, మీ చెల్లి అక్కడ పడి ఉంది అంటున్నారు. అంటే తన కండిషన్ ఎలా ఉంది అప్పటికి? అంటే మాకు తెలుస్తుంది ఏంటంటే తను వివస్త్రై ఉంది, బట్టలు సరిగా లేవని, ఏదో కొంచెం గాయాలయ్యి ఉన్నాయి. అసలు ఏ అన్న కూడా ఏ చెల్లెలు ఆ రీతిలో చూస్తాడా అని అస్సలు ఊహించున్నారు సార్. ఆ రీతిలో ఉంది సార్ నా చెల్లెలు, అంత ఘోరంగా ఉండేది. అది నేను చెప్పడానికి కూడా నాకు మాటలు రాలేదు సార్. అంత అసలు మైండ్ లో ఆలోచన కూడా రాదు సార్ చెల్లెల్ని అలా చూస్తామనేసి. ఐ కెన్ అండర్స్టాండ్ మీ బాధ, మేము అర్థం చేసుకోగలం. కానీ అంటే కండిషన్ ఏంటి? ఓ పక్క లోకేష్కి సంబంధం లేదని పోలీసులు చెప్తున్నారు. మరి మేము పోలీసులతో వెళ్ళి మేము వెతికితేనే తను దొరికిందని మీరు చెప్తున్నారు. ఇంకా ఏం జరిగి ఉండొచ్చు? అంటే తను మీకు కనపడే సమయానికి, తన మృతదేహం అక్కడికి పడుండే సమయానికి తన కండిషన్ ఎలా ఉంది? మాకు కొంచెం చెప్తారా అసలు? అంటే గాయాలు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నాను. ఒక అన్నగా ఆ బాడీని చూస్తే ఒక అన్నగా నాకు మాటలు రాలేదు సార్. నేను దాన్ని వివరించాలని కూడా చాలా ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. మీరు ఇప్పుడు వ్యవస్థ ఉంది, ఖచ్చితంగా ఒక అన్నగా అది చాలా దారుణమైన కండిషనే. కానీ దెబ్బలు తగిలున్నాయని కూడా పోలీసులు అంటున్నారు కదా. మీకు చూసినప్పుడు అక్కడ ఏమన్నా అనిపించింది? అంటే ఏదైనా గొడవ జరిగినట్లు కానీ ఇంకేదన్నా రప్చర్ అయినట్లుగా అనిపించిందా? లేకపోతే బాడీ దొరికినప్పుడు ఏంటంటే బాడీ పొదల్లో ఉంది సార్. మేము కొంచెం హైట్ నుంచి చూసాం సార్. నియర్లీ ఒక 25 to 30 feet నుంచి చూసాం అనమాట. ఓకే. సో అది పొదల్లో ఉండడం వల్ల మాకు క్లారిటీగా కనపడలేదు సార్. అంటే దూరంగా ఉండడం వల్ల గాయాలందుకు కనపడలేదు. మా దగ్గర నుంచి దూరం చూసాం కదా, జస్ట్ బట్టలే లేవండి. సో అవి మాత్రం కనపడింది సార్. వెంటనే అక్కడ ఉండే సిబ్బంది పోలీసు వారు మీరు ఎవరు కూడా ఈ సరౌండ్ ఉండొద్దు, కొంచెం దూరం వెళ్ళండి అనేసి మమ్మల్ని దూరంగా పంపించేశారు. ఓకే. సో ఇప్పుడు లోకేష్కి సంబంధం లేదు అని పోలీసులు చెప్తున్నారు. ఆ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే ఎవిడెన్స్ దొరికినాయో వాళ్ళు ఏదైతే చెప్తారో దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాం. కన్ఫర్మ్ చేశారుగా పోలీసులు లోకేష్కి సంబంధం లేదు. రెండోది లైంగికంగా దాడి జరిగినట్లుగా కూడా లేదని చెప్పారు. సో ఈ రెండు కన్ఫర్మ్ చేశారు. మీకు సంబంధం లేదంటున్నారు. సో ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అంటే అటు లోకేష్ కాకుండా ఇటు మీకు సంబంధం లేకుండా వేరే ఇంకెవరైనా? అంటే బాడీ ఉండే సిచ్యువేషన్ బట్టి అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది సార్. అంటే ఎవరిది పొజిషన్ అలా ఉంది, బాడీ థర్డ్ పర్సన్ అనుకుంటున్నారా లేకపోతే లోకేష్ మీద మీకు అనుమానం? మేము అదే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. ఉంటే లోకేష్ అస్తమయం ఉండాలి, కానీ లోకేష్ బయటికి వెళ్ళినాడు కదా ఏంటనేసి మేము కూడా అర్థం అవ్వట్లేదు సార్. ఏమన్నా వీడు మనుషులు పెట్టి చేయించాడా ఏందనేది కూడా ఆ కోణంలో కూడా మాకు వస్తుంది ఆలోచన. అంటే ఎవరు చేపిస్తారంటారు? లోకేష్ చేయించాడనా మీ డౌట్? అదే సార్, వాడి మీద ఎందుకంటే మాకు వాడే సార్ మా అమ్మాయిని ట్రాప్ చేసేది. గత 1 year నుంచి వాడే ట్రాప్ చేస్తున్నాడు. మా అమ్మాయి ఎవరితో కూడా అసలు పక్కితో అబ్బాయితో కూడా మాట్లాడుతుంది. అంత అవసరం ఏముంటుంది లోకేష్కి? ప్రేమించిన అమ్మాయిని ఇలా చేయించాల్సిన అవసరం ఉంటుందంటారా?
యాక్చువల్గా మనకి చెప్పాను సార్, మా చెల్లెలు కూడా మేము చెప్పుకుంటూ వచ్చాము, ఆ అబ్బాయి కూడా చెప్పాము. మా తర్వాత మా చెల్లెలు పూర్తిగా మా మా దృష్టికి వచ్చిన తర్వాత ఐ మీన్ మేము చెప్పిన మాటలన్నీ వింటుంది, అప్పటికి సెట్ అవుతుంది సార్, ఇంకా వెళ్ళను అనేసి. తర్వాత వాడు ఎలా ట్రాప్ చేసేవాడు అంటే, నేను కోసుకుంటాను, నేను చనిపోతే నీ మీద మీ ఫ్యామిలీ అంతా జైలుకి వెళ్తారు, ఇలా భయపెట్టేవాడు సార్. ఆ. దానికి ఆ అమ్మాయిలో మీకు మ్మ్. ఓకే, అంటే ఒకసారి వీళ్ళ వీళ్ళ స్టోరీ ఎలా ఉండేది చెప్తారా మాకు? అంటే ఎక్కడ పరిచయం అయింది లోకేష్కి మీ చెల్లికి, తర్వాత ఎలా ట్రావెల్ అయింది? ఇప్పుడు నిజంగా మీ చెల్లిని కేవలం బెదిరించి లోకేష్ తీసుకెళ్తే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ప్రైవేట్ లాడ్జ్లో ఎక్కడో స్పెండ్ చేశారని కూడా చెప్తున్నారు కదా, మరి అక్కడి దాకా వెళ్తారా? అలా జరుగుతుందంటారా నిజంగా బెదిరించి తీసుకెళ్తే? సార్ యాక్చువల్గా మాకు వాడంటే చాలా భయం సార్, ఎందుకంటే వాడికి ప్రతి ఒక్క అలవాటు ఉంది. వాడితో మా అమ్మాయి తిరుగుతుంది, ఐ మీన్ లవ్ లో ఉందంటానే మాకు అసలు చాలా భయపడ్డాం, ఎందుకంటే వాడికి ప్రతి ఒక్క అలవాటు ఉంది. వీడు ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉండి ఏం చేస్తాడనే భయంతోనే మేము వాడిని కూడా, నేను ఎప్పుడు కూడా మాటలతోనే వాడిని తీసుకొచ్చాను సార్. ఎప్పుడు కూడా వాడిని కొట్టను కూడా కొట్టలేదు, ఎందుకు లేనేసి. సో మళ్ళీ వాడిని కొడితే మళ్ళీ ఊర్లో తెలిసి అమ్మాయిలు మనం అమ్మాయి తరపున కదా, మనం పరుగు పోతుంది అనేసి మన అమ్మాయికి చెప్పుకుంటానే వచ్చాము. లోకేష్ అంటే ఎందుకు భయం మీకు? మా అమ్మాయి సార్, వాడిని మా అమ్మాయిని ఏమైనా చేస్తాడు అనేసి మాకు భయం. వాడికి అంటే అన్ని అలవాట్లు ఉన్నాయి సార్, అందుకని. ఏమైనా చేస్తాడా అంటే గతంలో ఏమన్నా ట్రాక్ రికార్డ్ ఉందా లోకేష్కి అలాంటిది ఏమన్నా, లేకపోతే? ట్రాక్ రికార్డ్ అంటే అదే సార్, ఈ వ్యసనాలు ఉన్నాయి సార్. ఏంటండి? వాడికి వ్యసనాలు ఉన్నాయి. వ్యసనాలు ఉన్నాయా? ఏం వ్యసనాలు ఉన్నాయి? అన్ని ఉన్నాయి సార్. వాడికి మీరు ఇక్కడ విలేజ్కి వచ్చి ఎవరిని అడిగినా కూడా చెప్తారు సార్ వాడి గురించి. అంటే మామూలుగా జస్ట్ తాగుతాడు, చెప్పండి, అంటే ఎలాంటి అలవాట్లు అదే ఉన్నాయి, ఎలా ఉండేది అతనికి? ఎవ్రీథింగ్, గాంజా, సిగరెట్, మందు అన్ని వేస్తాడు వాడు, గుక్క, కైని. ఆ టైంలో వాడికి ఆ రోజు ఏది దొరికినా కూడా వాడు సాటిస్ఫై అవుతాడు అనమాట. ఐ మీన్ డ్రగ్స్ లో ఏదైనా సరే వాడికి ఆ రోజు మందు దొరికినా సిగరెట్ దొరికినా వాడు అలా తీసుకుంటాడు. ఓకే, వాళ్ళకి ఎక్కడ పరిచయం అయింది? వాళ్ళ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో మీకు ఐడియా ఉందా? ఆ అబ్బాయి మా వీధిలోనే సార్, మా వీధి చివరి లోపల ఉంటాడు సార్. ఆహాహా, ఓకే ఓకే. సో మీకు తెలిసిన తర్వాత మీరు లోకేష్తో మాట్లాడారా మరి? ఎప్పుడు సార్? అంటే ఇప్పుడు మీ చెల్లితో రిలేషన్ స్టార్ట్ అవుతుంది, లేదంటే ఈ లవ్ ట్రాక్ స్టార్ట్ అయిందని తెలిసిన తర్వాత మీ చెల్లితో మీరు మాట్లాడారు, లోకేష్తో కూడా మాట్లాడారా? తను ఏం చెప్పాడు? నేను మాట్లాడాను సార్ ఒకసారి, ఈడ మా ఇంటి ఇక్కడే బ్యాక్ సైడ్ పెద్దోడు ఇచ్చిన ఇద్దరిని తీసుకెళ్ళేసి వాడిని తీసుకెళ్ళి మాట్లాడాను, చెప్పాము ఇది పద్ధతి కాదు, నీకు అక్క ఉంది, నీ అక్కను కూడా ఒకవేళ మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు మీ అక్కను లవ్ చేస్తే నువ్వు ఊరుకుంటావరా చెప్పు, ఈ పొజిషన్ లో నువ్వు ఆలోచించని చెప్పాను సార్. అంటే కాళ్ళు పట్టుకొని నేను చేయను, నాకు అర్థమైంది అనేసి అని చెప్పాడు. ఓకే, తర్వాత ఇంకా మారలేదు, ఇలాగే కంటిన్యూ అయింది. వాడు మనం చెప్పినంత వరకు అది చెప్తాడు సార్, నేను మారాను, నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, మీ చెల్లెలే ఇట్లా చెప్తాడు, కానీ వాడు మారలేదు, మాకు తెలియకుండా చేస్తూ వచ్చాడు. ఓకే, అంటే మరి మీ చెల్లి విషయం ఏంటి? ఇప్పుడు లోకేష్ అంటే తనని ఏదో ట్రాప్ చేశాడనో, లేదంటే ఇలా భయపెట్టాడు, ఏదో చేయి కోసుకుంటానని చెప్పాడు అని చెప్తున్నారు. మీ చెల్లికి లోకేష్ మీద ఇష్టం ఉందా లేదా? ఇష్టంతో వెళ్ళిందా బయటికి, లేకపోతే? అది భయంతో కూడిన ఇష్టం సార్. అంటే ఎలా అంటే అది ఇలా భయపెట్టడం వల్ల అమ్మాయి ఇలా చేస్తూ వచ్చింది ఇంకా వాడి మీద. ఇంకా వాడు మాయమాట